ఇగో సంచార జాతి పెద్ద మనిషి అన్న పేరు ఏమైనా హుస్సేను. మీకు ఇగో ఈయన పాపం బియ్యం అడుక్కుంటా ఉంటాడు అన్నట్టు. ఈయనది సొంత ఊరు బాణాల. మీకు గవర్నమెంట్ ఏం చేస్తే బాగుపడుతుంది అంటవే మీ కులము? ఏం చేస్తారు బిడ్డ, మనకి ఏదో మనకి ఇల్లు ఇస్తే అంటే ఉండదు, చేసుకుంటాం. ఇంకా ఏది చేయలేదు ఇదివరకు, ఇల్లు అయితే మాకు ఇవ్వలేదు. గదాన్ని ఇస్తే ఏదో గవర్నమెంట్ ఒకటి మనకు చెల్లినట్టు అనుకుంటాం. కానీ అది సమాజంలో మిమ్మల్ని మీ కుల పేరు పక్కిరోడ్ అని ఎవరన్నా అంటారా? కుల దూషణ చేస్తారా? మా నాయన చేసిండు, మా నాయన అదే నాలుగనే చేసిండు, ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా నేను అప్పుడప్పుడు శాతానికి పోతా, లేకపోతే ఊరుకుంటా బిడ్డ. ఉన్న మాసం చెప్తాను, పోతా, ఏం విడిచిపెట్టాను, పోతా. ఇంకా మామూలుగా అయితే ఇక ఈ భిక్షాటన చేసుడే వృత్తి, ఇక ఇంకేం లేదు ఆర్థికంగా, అంతే కదా? 3 ఎకరాలు నీకు చెప్పాను, మేము ముగ్గురు అన్న, ఇక 3 ఎకరాల భూమి ఉంది బిడ్డ, ఏం లేదు. 3 ఎకరాల భూమి ఉంది, దానికి తప్పించి ఏది లేదు మాకు. మేము పెద్ద జాగ్రత్తలు అయిన వాళ్ళం కావు, ఏది లేదు. ఏదో గవర్నమెంట్ ఇల్లు వస్తే బాగుపడతాం కదా. గవర్నమెంట్ మాకు ఇదివరకు ఏంది లేక పారేది, అంతే కదా, ఏది లేదు. ఇక ఉన్న వాస్తవం చెప్తాను, దొంగతనం ఏది లేదు. ఇక మా భార్య కాలు పడిపోయింది, ఈ రేట పడిపోయింది, నేను దాకాన చూపించుకున్నాను. ఏదో మా పరిస్థితి మేము. హెల్త్ కార్డు అవి లేవా అనే? హెల్త్ అవి ఇన్సూరెన్సులు ఏమైనా తీసుకోలే గవర్నమెంట్ నుంచి? ఏం తీసుకోలే. ఆ పైసలు వచ్చి బ్యాంకులో పడతాయి, వచ్చేసుకున్నా. ఇంతవరకు ఏది లేదు బిడ్డ, ఏదనే లేదు. చూడండి, సంచార జాతిది ఇంత ఘోరంగా ఉంటుంది పరిస్థితులు. కాబట్టి బీదోళ్ళని కాపాడే ప్రయత్నం చేయండి. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కానీ వీళ్ళ పరిస్థితులు మారతలేవంటే, మనం ఒక గవర్నమెంట్ వచ్చినాక వానికి ఇల్లున్నోనికే ఇల్లులు ఇస్తుర్రు. ఇప్పుడు ఇల్లున్నోనికే పార్టీకి సంబంధించినోనికే ఇల్లు ఇస్తున్నావు, ఉన్నోనికే ఇల్లు ఇస్తే ఈ సంచార జాతి ప్రజలు ఎటు పోవాలి? గుడిసెలలో బతికేటోళ్ళు. ఇలా ఏ రాజకీయ పార్టీలు వచ్చినా కానీ వీళ్ళ జీవితాలు ఎందుకు మారతలేవు? అసలు అధికారులు ఏం చేస్తారు? అధికారులు కనీసం చదువుకున్న వాళ్ళు ఇప్పుడు కలెక్టర్ల పరంగా గ్రౌండ్ వరకు వాళ్ళు డెప్త్గా చూసేటోళ్ళు అసలు లేరు. వ్యవస్థ మొత్తం అవినీతిమయమైంది. కనీసం 10th క్లాస్ వరకు కూడా చదువుకునేటోళ్ళు ఉంటారు సంచార జాతిలా. వాళ్ళను ఆర్థికంగా, విద్యాపరంగా, అన్నిటి పరంగా చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కదా. సమాజంలో వాళ్ళు కూడా మనుషులే కదా అన్న కోణంలోనే ఆలోచించాలని